హాయ్, నా పేరు రమేష్. ఈరోజు సిటీ అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. చాలామంది సిటీ అమ్మాయిల లైఫ్ స్టైల్ గురించి విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు గాడిదకు గుర్రానికి తేడా తెలియదు. ఒక అమ్మాయి సిటీ కల్చర్లో మోడర్న్ డ్రెస్ వేసుకొని కొంచెం స్టైలిష్గా ఉంటే ఆ అమ్మాయి గురించి వీళ్ళకు ఏమీ తెలియకపోయినా తప్పుగా అర్థం చేసుకొని విమర్శిస్తూ ఉంటారు. ఒక అమ్మాయి తనకిష్టం వచ్చినట్లు బ్రతకూడదా అండి? ఎవరైనా వారికి ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చు కదా. అందరూ ఒకలాగే ఉండరు కదండి అంటారా? ఎస్, అందరూ ఒకలాగానే ఉండరు. కొంతమందికి బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. అయితే మంచి వారిని కూడా వారితో జత చేసి విమర్శించడం కరెక్టేనంటారా? సిటీ కల్చర్లో వారు చేసే పనిని బట్టి ఫ్రెండ్స్ ఉంటారు, పార్టీలు ఉంటాయి, అలాగే వారు వేసుకునే వస్త్రధారణ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్ళి మోడర్న్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన వారికి చెడు అలవాట్లు ఉన్నట్లు కాదు. అలాగే ఇంట్లో ఉంటూ సాంప్రదాయమైన వస్త్రధారణ చేసుకున్న అమ్మాయిలందరికీ మంచి అలవాట్లు ఉన్నట్లు కాదు. ఈ సిటీ అమ్మాయిలు ఒకరిని ప్రేమిస్తారు, ఇంకొకరితో డేట్కి వెళ్తారు, మరొకరిని పెళ్లి చేసుకుంటారు అని విమర్శిస్తూ ఉంటారు. అది అందరి విషయంలోనూ జరగదండి. అలా జరిగిన సందర్భాలు ఉన్నాయంటే వాటికి రకరకాల కారణాలు ఉంటాయి. 100 మందిలో 10 మంది తప్పు చేస్తే మిగతా 90 మందిని కూడా ఆ 10 మందితో కలపటం న్యాయం కాదండి. నిజాయితీగా ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు ఎంతమంది లేరు? అరే, ఒక అమ్మాయి స్క్రీన్ మీద తను కనిపించాలని తనకున్న టాలెంట్, డ్యాన్స్ అవనివ్వండి, యాక్టింగ్ అవనివ్వండి, ఏదైనా సరే 10 మందికి చూపించి ప్రజల చేత మెప్పు పొందాలని అనుకుంటూ ఉంటుంది. అయితే అటువంటి వారిని ఎంత విమర్శిస్తున్నారంటే కామెంట్స్ రూపంలో, ట్రోల్స్ రూపంలో ఆ పదాలను వర్ణించడానికి కూడా వర్ణనాతీతమైన పదాలను వాడుతున్నారండి. అమ్మాయిలు రీల్స్ చేయటం తప్ప అండి? వాళ్ళకున్న టాలెంట్ని సోషల్ మీడియా ద్వారా 10 మందికి పంచుకోవాలని అనుకోవడంలో తప్పేముంది చెప్పండి. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేయండి. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెట్టి వాళ్ళని ట్రోల్స్ చేస్తే ఏమొస్తుందండి? ఒక్కసారి ఆలోచించండి. వీడేంటి అమ్మాయిల తరపున మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారా? నేను అమ్మాయిల తరపు, అబ్బాయిల తరపు కాదండి. ఎందుకంటే ఈ టాపిక్ ఈ రోజున మాట్లాడవలసి వస్తుందంటే చాలామంది అమ్మాయిలు మేము పబ్బులకు వెళ్ళినా, పార్టీలకు వెళ్ళినా, ఫ్రెండ్స్తో తిరిగినా, రీల్స్ చేసినా మా హద్దుల్లో మేము ఉంటున్నాం. అయినా సరే మేము ట్రోల్స్కు, కామెంట్స్కు గురవుతున్నామని చాలామంది అమ్మాయిలు బాధపడుతున్నారు. అటువంటి వారి గురించి ఒక వీడియో చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను, కానీ ఎవరిని కించపరచాలని కానీ మరే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేయలేదండి. మీరు అర్థం చేసుకుంటే ఒక్కటికి 10 సార్లు ఆలోచించి విమర్శించండి, లేదా అది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నమస్తే.